నమస్కారం. సుందరవసం వాస్తవ్యులు గౌరవనీయులు మరి కొంత సుబ్బలక్ష్మి గారు ఆవిడ మస్కట్ వెళ్ళారంటమ్మా విదేశానికి. మరి ఉద్యోగం ఇచ్చా ఆవిడ అక్కడ స్థిరపడాల్సి వచ్చింది. మరి ఆవిడకి మా మొదటి నెల జీతం అందుకుని వృద్ధులకు కూడా భోజనం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈ పూట మనకి భోజనాలు ఏర్పాటు చేశారమ్మా. మరి ఆ తల్లి అయితే మరి వయసురీత్యా ఆవిడ బాధ్యతలు తెలిసి అంత దూరం వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకోవాలని మంచి ఉద్దేశంతో మరి అక్కడ ఉద్యోగం సంపాదించుకుని జీతం డబ్బులు అనుకుని ఏమంతా కష్టపడి జీతం డబ్బులు అనుకుని అందులో కొంత ఇంటికి పంపించి కొంతేమో ఇలాగా ఈ ఆశ్రమంలో భోజనాలకి ఉపయోగించమని మరి వారి తల్లిగారికి ప్రమాణించడం జరిగింది. మరి వారి తల్లిగారి ఆధ్వర్యంలో ఈ పూట మనకి భోజనాలు ఏర్పాటు చేశారమ్మా. చక్కగా మీరంతా కడుపునిండా తిని మరి ఆ సుబ్బలక్ష్మి గారు నిండు నూరేళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మరి వారి ఇంటి బాధ్యతలన్నీ చక్కదిద్దుకుని వారు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనం దేవుని ప్రార్థిద్దామమ్మా. జై హింద్.